Dream Media presents Tollywood Teen Patti. The 3 best climax scenes. Rai! అలాగా వాడి చెయ్యి పట్టుకునే దానికంటే చావడం మంచిదే. వదలవే. ఏంద్రెడ్డప్పో ఆడికంటే నీ కూతురికే తిమ్మిరి ఎక్కువ ఉన్నట్టుందే. నరకండ్రా కొడుకుని. ఏమైందిరా? మీకే చెప్పేది. మేము వాళ్ళని తప్పించింది, మిమ్మల్ని ఇడికి రప్పించింది వాళ్ళని వేసేయడానికి కాదు, మీ చేత వాళ్ళ మీద అక్షింత లేపించడానికి. ఏంది రెడ్డప్ప, ఆ సీనుగాడు ఒక్కడే నీకు మొగుడు అనుకున్నా. నీ కాడున్న వాళ్ళందరూ నీకు మొగుళ్లే. నా మనసులో చూడు, విశ్వాసం వాళ్ళ శ్వాసంలోనే ఉంది. రేయ్ ఏసేండ్రా. మీకేమైందిరా? జ్ఞానోదయం అయింది అంటే మీరు మీరు ఏకమైపోయారా? మీ ఇద్దరు ఏకం కాలా? ఇద్దరున్న మీరు మాత్రం ఏకం కావాలనా? 100 మంది మేం కొట్టుకు సావాలనా? ఒరేయ్ ఆడి మాటలు నమ్మబాకండి. మీరు నా మనుషులరా? కాదా, లేబర్ వాళ్ళం, జాతకు వాళ్ళం. మిమ్మల్ని నా కుటుంబంలో చూసుకోండి కదరా. ఆ భుజం కాపాడుకునేదానికే కదరా. కొడకల్లారా, మీకు డబ్బులు ఇచ్చినా మటన్ బిర్యానీలు చికెన్ బిర్యానీలు తినిపించిన కుత్తిగల దాకా మందు కూడా పోయించాలి కదరా. ఉరిగే పంపించలా, ఉడిగం చేసినాం. మమ్మల్ని కాదంటే ఏమవుద్ది? తలదీసి మొలత్తావా? ఏది ఏ చూద్దాం. నీ అవ్వ గుడ్లు చూస్తున్నాడు. ఈడెవరో నీకు భయపెట్టేటోళ్ళు లేరు. మర్యాదగా చెయ్యి దించు, లేకున్నా లేపి నా చెయ్యి ఉండదు, ఇర్రగా తీస్తాం. వామ్మో వామ్మో, ఇన్ని మాటలు పడ్డ తర్వాత ఇంకా చూస్తా ఉంటాం. ఇది బావా, వెనక్కి తిరిగి పారిపోతాం పదా. చెప్పు తీసి కొడతా. ఎందుకు మంచి మాట చెప్పినందుకు. నోర్మోయ్, వీళ్ళ తాటాకు చప్పుళ్ళకి భయపడి పారిపోతారనుకున్నారా? రేయ్ ఒక్కొక్కడిని ఎగరేసి నరుకుతా. ఏది నరుకు చూద్దాం. మీ మీసాలు మీరే తిప్పుకొని మీ తోటలు మీరే కొట్టుకోవటం కాదురా, దమ్మంటే ఎదుటోడి గుండె మీద కొత్తాలి. రా నరుకో. ఇరికి సన్నాసి, ఇన్నాళ్ళు మీరు నడిచి వస్తుంటే జనం భయపడేది మిమ్మల్ని చూసి కాదురా, మీ పక్కన కత్తులు పట్టి నడిచే మమ్మల్ని చూసి. మీకు వంగి వంగి దండాలు పెట్టేది మీ మొహాలు చూసి కాదురా, మా సత్తావ చూసి. మా నాయనల కన్నా పెళ్ళాం బిడ్డల కన్నా మీరే ఎక్కువని పిచ్చోళ్లాగా మీ కాళ్ళ దగ్గర పడి రక్తబలి మేం చేస్తుంటే రాజ్యం మీరేళ్తున్నారా. ఏనాడైనా మేము లేకుండా గడప దాటారా? పట్నం పోతే మేము ఉండాలా, పొలం వెళ్తే మేము ఉండాలా, బజార్కి వెళ్తే మేము ఉండాలా, బర్రెలు దొడ్డికి వెళ్తే మేము ఉండాలా, ఆఖరికి మీ పెళ్ళాలతో సంసారం చేసేటప్పుడు కూడా తలుపు బయట కాపలా ఉండాలి కదరా. భూమి అవ్వ, మీదొక బతుకు, దానికి ఒక పౌరుషం. ఆడి నిన్ను చంపకుండా కాపాడేది మేము, నిన్ను ఆడి చంపకుండా కాపాడేది మేమే. మధ్యలో పోయేది మా ప్రాణాలు. ఇన్నాళ్ళు ఆడి ప్రాణం తీయాలని నువ్వు, నీ శవం చూడాలని వాడు శబదాల మీద శబదాలు చేసుకున్నారు కదరా. ఇప్పుడు చూపెట్టండి రా మీ ప్రతాపం. ఏందట చూస్తారు? సీమలో పుట్టినోడు సచ్చు సన్నాసిలాగా ఉండకూడదు, శత్రువు కనబడితే తెగ నరుక్కోవాలని మీరేగా మాకు చెప్పింది. నరుక్కరే. సీమ పొగరు, సీమ విగరు, సీమ ఉడుకు అనడం కాదు. ఇప్పుడు ఎదురుపడ్డారుగా, కలబడండి. పొద్దు పొడిచేలో ఇద్దరులో ఒక్కడే ఉండాలా. రెడ్డెప్పో నాయనమో తేలిపోవాలా. బతికినోడికి మేము బతుకంతా ఉడిగం చేస్తాం. పారిపోవాలని చూసారో ఇద్దరిని పాతి పెడతాం. అవునా? ఇది మగతనం అంటే, ఇది పౌరుషం అంటే. ఎస్ఐ నాయుడమ్మనే. ఏంది నాయుడమ్మా, రెడ్డెప్పుకున్న పౌరుషం కూడా నీకు లేకుండా పోయిందే. ఆడదాన్ని నాకే రక్తం మసలుతా ఉండదు. మగాడివి నీకు ఉడుకులేదా? ఉంటే కత్తి పట్టు. వల్ల కాదంటే చెప్పు, నీ చేతి గాజులు తడిగి నేను బరిలోకి దిగుతా. నాయుడమ్మ వనిపించుకున్నావు, రెడ్డెప్పని చంపి ఈరుడు వనిపించుకో. దూకు దూకు బరిలోకి.
నీతో ప్రాబ్లం ఏంటో చెప్పనా? ఇన్నాళ్ళు గుర్తించలేదు, ఇప్పుడు గుర్తుపట్టడం లేదు. నువ్వు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేద్దామని వెయిట్ చేశాను, కానీ నువ్వు అప్పుడు నన్ను రిజెక్ట్ చేస్తే ఎంత బాగుందో తెలుసా? ప్రేమలో నువ్వెంత గెలిచావో నీ బంగారం కూడా అంతే గెలిచింది కార్తీక్. నువ్వు సెలెక్ట్ చేసుకునే అమ్మాయే కావాలని నువ్వు అనుకున్నావు. నా పేరు, రూపం, బ్యాక్గ్రౌండ్ చూడకుండా నా మనసుని మాత్రం చూసి ఇష్టపడే పర్ఫెక్ట్ పర్సన్ కావాలని నేను అనుకున్నాను. అండ్ యు ఆర్ ద వన్ కార్తీక్. మోకాల మీద కూర్చుని ప్రపోజ్ చేయాల్సింది నువ్వు కాదు. I am sorry. Will you marry me? వద్దు బంగారం, ఇది కరెక్ట్ కాదు. ఎక్కువ బంగారం, ప్లీజ్ ప్లీజ్. అంటే నువ్వు నన్ను ఫేస్బుక్ లోనే చూసావన్నమాట. అవ్వా అవ్వా అవ్వా, నువ్వు మాత్రం నన్ను చూడలేదని అబద్ధం చెప్పలేదా? చూసింది నిన్ను కాదుగా. నన్ను చూడకపోయినా నా మనసును చూసాగా. ఎవడైనా గన్ పేల్చాడో అక్కడ మీ హెల్త్ మినిస్టర్ పేలిపోతాడు. నిన్నటి వరకు జైల్లో ఉన్న నా దగ్గరికి ఇంత డబ్బు ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారా? ఇది మీ డబ్బు, మీ డబ్బు. తీసుకోండి, తీసుకోండి అమ్మా. ఎస్, ఇది ప్రజల డబ్బు, ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం కేటాయించిన డబ్బు. దీన్ని ప్రజలకు చేరకుండా మీ హెల్త్ మినిస్టర్ దాచిన డబ్బు. వాడికి సహాయపడ్డ మీలాంటి వైట్ కాలర్ గాలు దోచిన డబ్బు, మీలాంటి లీగల్ గుండాలు మింగిన డబ్బు, నెల నెల వాడు కక్కిన కూడు తినే నీలాంటి వెన్నుముక్కలేని వెదవలు తిన్న డబ్బు. ఇలా ఎవరికి అందినంత వాళ్ళు దోచేశారు కనుకే ఆసుపత్రి లోపలికి వెళ్తే బెడ్స్ కొనడానికి డబ్బు లేదంటారు, మెషినరీ కొనడానికి సొమ్ము లేదంటారు, ఎమర్జెన్సీ మందులు కొనడానికి నిధులు లేవంటారు. మరి ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఉన్నాయి కదా, ఇంత పెద్ద జనరల్ హాస్పిటల్లో ఎందుకు లేవని అడిగితే లోటు బడ్జెట్ అంటారు. వాట్ మిస్టర్ హెల్త్ సెక్రటరీ, మీ డిపార్ట్మెంట్ లో 43 కోట్లు లోటు బడ్జెట్ ఉంటే 7 లక్షలు ఆస్తుందని ప్రకటించిన మీ హెల్త్ మినిస్టర్ కి 70 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? కమ్ ఆన్ టెల్ మీ. సో డబ్బు ఉంది, దేర్ ఇస్ మనీ. పెరుగుతున్న మంత్రుల జీతాలు, ఫోన్ బిల్లులకు డబ్బుంది. పిర్రకి ఎర్రచీమ కరిస్తే విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకోవడానికి డబ్బుంది. ఏడాదికి ఒకసారి 750 కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ జరిపించడానికి డబ్బుంది. కానీ పేదవాడికి వైద్యం చేయడానికి మాత్రం డబ్బు లేదు. ఏ పేదవాళ్ళకి జబ్బు రాకూడదా? వస్తే వాళ్ళకి చావే సరైన మందా? అంటే ఇక్కడ పేదవాళ్ళకి వైద్యమే జరగట్లేదా? ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ చెడ్డవాళ్ళని నీ ఉద్దేశం? కాదు, మీలో మంచి డాక్టర్లు ఉన్నారు. కానీ మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి, ఆర్ ఆల్ ఆఫ్ యూ జెన్యూన్?
డొనేషన్లు కట్టి డాక్టర్ అయి పంటికి బదులు కంటిని తీసిన వాళ్ళేరా? కడుపు నొప్పి వస్తే కడుపును చీల్చి అందులో కత్తులు పెట్టి కుట్టేసిన మేధావులేరా? జనరల్ హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళని ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమని బ్రోకర్ కాళ్ళేరా? ఆఖరికి తలనొప్పిని వస్తే కమిషన్ కోసం ఊళ్ళో ఉన్న అన్ని టెస్టులు చేయించుకురామని చెప్పే ఏకాస్ ఏజెంట్స్ లేరా? ఇప్పుడు రోగి తన వ్యాధిని చూసి భయపట్టలేదయా, మీ ట్రీట్మెంట్ గుర్తు తెచ్చుకొని కంగారు పడుతున్నాడు. ఎస్, ఇక్కడ వచ్చేది పినాయిల వాసన కాదు, పీరుగుల వాసన. ఇక్కడ వరండాలో ఉమ్ములు వాంతుల మధ్య చర్చ కంటే ఇంట్లో చాప్ మీద పడుకొని చావడం మేలు అనుకుంటారే జనం. దిస్ ఇస్ రిడిక్యులస్ మిస్టర్ గణేష్. డూ యూ హ్యావ్ ఎనీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ టు ప్రూవ్ యువర్ ఎలిగేషన్స్? వాట్ ఇస్ రిడిక్యులస్? Have you ever gone through a medical journal? Do you know that 75 crore Indian people are nearly 500 kilometers away from a basic operation table? Do you know that 1 lakh women are dying due to the non-availability of sterilized medical plates to cut their umbilical cords? Do you know that the cost of 1 bypass surgery is equal to 10 years income of an average Indian? Is this enough or do you want more evidence? ఏంటయ్యా పెద్ద సంస్కట్లా డబాయిస్తున్నావు? జనాభా పెరిగిపోతుంటే గవర్నమెంట్ మాత్రం ఎంతవరకు పనిచేస్తుంది? అందుకే కదా మేము ప్రైవేట్ హాస్పిటల్స్ కట్టి మెడికల్ సర్వీస్ చేస్తున్నాం. పర్లేదు రండి. ఈయనెవరో మీకు తెలుసా? డాక్టర్ రాజగోపాల్, ఎంబీబీఎస్ FRCS. ఇదే సిటీలో మెయిన్ సెంటర్ చూసుకొని పెద్ద ఆసుపత్రి కట్టాడు. 7 అంతస్తుల బిల్డింగ్, సెంట్రలైజ్డ్ AC, లేటెస్ట్ ఎక్విప్మెంట్. ఏడాదిగో బ్రాంచ్ ఓపెన్ చేసి సర్వీస్ చేస్తాడట. కానీ 2.5 లక్షలు లేకుండా ఎవరైనా ఆసుపత్రి లోపలికి వెళితే బయటకు నెట్టే చంపేస్తాడు. మిస్టర్ గణేష్, కీప్ క్వైట్ డాక్టర్ రాజగోపాల్. ఆరోగ్యాన్ని అమ్మటాన్ని నీ మెడికల్ డిక్షనరీలో సర్వీస్ అంటారా? సిగ్గులేదు? అసలు ఎప్పుడైనా ఈ తెల్లకోట్ నీ ఒంటి మీదకి ఎలా వచ్చిందో ఆలోచించావా? MBBS చదివితే వచ్చింది. ఎవడబ్బో సొమ్ముతో చదివాయ్యా? ఇలాంటి ఒక్కొక్క డాక్టర్ని తయారు చేయడానికి ప్రభుత్వానికి 12 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ 12 లక్షలు ఎక్కడవి? కూలీ నాలి చేసుకునే పేద ప్రజలు, చాలీ చాలిన సంపాదనతో బతికే సగటు మనుషులు 10 పరకా సంపాదించి ఆ డబ్బుతో ఉప్పో పప్పో ఉల్లిపాయ కొనుక్కుంటే అలా కొన్న ప్రతి వస్తువు మీద పన్ను వేసి ఆ పన్ను రూపంలో వచ్చిన డబ్బులో నుంచి 12 లక్షలు ఖర్చు పెడితే ఇడిగో ఈ మహానుభావుడు డాక్టర్ అయ్యాడు. ఇది నువ్వు మర్చిపోతే ఎర్రటి రక్తాన్ని తెల్లటి పాలుగా చేసి పెంచిన నీ తల్లిని మర్చిపోయినట్టే. ముందు మా నాయకుడు ఎక్కడున్నాడు చెప్పు. ఎవరా వాగింది? ఎవరా మీ నాయకుడు? ఒంటి మీద ఉన్న చక్క గుండీ లేవు, కట్టుకున్న పంచకు ఉతుకులేదు. నిన్ను చూస్తుంటే నీ నాయకుడికి జిందాబాద్లు కొట్టి కొట్టి ఎముకలు బయటపడి చచ్చేలాగున్నావా? నీకు రోగం వస్తే నీ నాయకుడు ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చడరా, ఇక్కడ ఏదో జనరల్ హాస్పిటల్ పడేస్తాడు. ఎలక్షన్స్ ముందు వచ్చి చేతికో జెండా జేబుకో 100 పెట్టి గెలిచి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు మీ నాయకుడా. ఎప్పుడుగా తెలుసుకుంటారు మీరు? ఎప్పుడు తెలుసుకుంటారు? గాళ్ళు తెలుసుకోరు గణేష, ఆలి జన్మలు తెలుసుకోరు. వీళ్ళకన్నా మున్సిపాలిటీ కుక్కలయ్యం కాదు. మీ బతుకులు చెడా. నువ్వు చెప్పింది నిజమయ్యా, చాలా సత్యం. ఈ దిక్కుమాల దవాఖానా ఎంతమంది పసిపిల్లల్ని అన్యాయం చేస్తుందో ఈ కళ్ళతోనే చూస్తున్న కొడుక. గతెందుకు ఈ సంటోడు కూడా రాదు. ఒక కిడ్నీ లేదని వీళ్ళ అయ్యని చంపిండ్రు, వీళ్ళ అమ్మని చంపిండ్రు. ఈ పోరని దిక్కులేనోని చేసిండ్రు గణేష, దిక్కులేనోని చేసిండ్రు. ఈ పిల్లాడే కాదమ్మా, నేను కూడా ఈ ఆసుపత్రి వల్లే అనాథనయ్యాను. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడి ప్రాణానికి విలువ లేదు గనుకే మా నాన్న చనిపోయాడు. ప్రైవేట్ హాస్పిటల్లో తండ్రిని బతికించుకోబోయి నా చెల్లి బలైపోయింది. ఈ సిస్టమ్కి ఎదురు తిరిగిన పుణ్యానికి నా స్నేహితురాలు సజీవ దహనం అయిపోయింది. చూడు గణేష్, ఎప్పుడూ నీ విషయంలో ఒక తప్పు జరిగి ఉండొచ్చు. అంత మాత్రం చేత దాన్ని గోరంతలు కొండంతలుగా చేసి చెప్తే జనానికి మా మీద ఉన్న ఆ కొంచెం నమ్మకం కూడా పోతుంది కదా. జనానికి మీ మీద నమ్మకం రావాలంటే మీరు పని చేయాలి. చేస్తారా? చెప్పండి, చేస్తాం. మీ కుటుంబంలో ఎవరికైనా జబ్బు చేస్తే ఇదే కారిడార్లో పడేసి ట్రీట్ చేయాలి. చేస్తారా? ఆ ఆలోచన వస్తేనే మీకు భయంగా ఉంది. అనుభవించి మాకెలా ఉంటుంది? ఇది హాస్పిటల్ అని మేము రావట్లేదు, దేవాలయం అనుకుని వస్తున్నాం. మిమ్మల్ని కేవలం డాక్టర్లుగా భావించి రావట్లేదు, దేవుళ్ళు అనుకుని వస్తున్నాం. అటువంటి మమ్మల్ని ఇలా చులకనగా చూడొచ్చా? పురుగుల కంటే హీనంగా ట్రీట్ చేయొచ్చా? కాపాడండి అయ్యా బాబు అని కాళ్ళు మీద పడుతున్నామే, ఆ నమ్మకానికి ద్రోహం చేయొచ్చా? మీరు చెబుతున్నవన్నీ నిజాలే మిస్టర్ గణేష్. సమస్య చెప్పారు, దీనికి మీరు చెబుతున్న సొల్యూషన్ ఏమిటి? రెవల్యూషనా? కాదు, రియలైజేషన్. రియలైజేషన్ అట్ ఆల్ లెవెల్స్. ఆత్మ విమర్శ అన్ని తరగతుల వారికి రావాలి. నాకు వచ్చిన పరిస్థితి మరెవరికి రాకూడదు. డబ్బు లేని కారణంగా మరో ప్రాణం పోకూడదు, ఇంకో కుటుంబం నాశనం కాకూడదు. మన రాష్ట్రంలో డాక్టర్లు ఎన్నోసార్లు స్ట్రైక్ చేశారు. ఎప్పుడు చేసినా మీ జీతాల కోసం చేశారే గాని హాస్పిటల్ ఫెసిలిటీస్ బాగుపడాలని ఎప్పుడైనా చేశారా?
ఇక మీదైనా మీరు చేసే పని జీతం కోసం చేసే పనిగా భావించి చేయకండి, దైవ సేవగా భావించి చేయండి. చద్దన్నంలో ఉల్లిపై నంచుకోవడానికి కూడా గతి లేని పేదవాళ్ల దగ్గర మెయిన్ గేట్ నుంచి మార్చిల వరకు లంచం అడిగే అలవాటు మానుకోండి. మీ దగ్గర చాలినంత డబ్బు లేదనే కదా లంచం అడుగుతున్నారు. వాళ్ళు మీకంటే డబ్బు లేని వాళ్ళు కాదా? వాళ్ళని దోచుకోవచ్చా? నరాల్లో డబ్బు పిచ్చి జీర్ణించుకుపోయిన రాజకీయ నాయకులందరినీ అడుగుతున్నాను, మనీ ప్రపంచంలో నుంచి మానవత ప్రపంచంలోకి రండి. మీరు తీసుకునే లంచంలో సగం డబ్బు ఖర్చు పెడితే ఊరికో జనరల్ హాస్పిటల్ కట్టొచ్చు, వీధికో హెల్త్ సెంటర్ పెట్టొచ్చు. ఇన్నాళ్ళు మా నోట్లో మట్టి కొట్టారు, ఊరుకున్నాం. మా పొట్టను కొట్టారు, సహించాం. పనులు లేకుండా తిప్పారు, ఓర్చుకున్నాం. మీకు తోచినప్పుడల్లా పన్నుల మీద పన్నులు వేసుకుంటూ వచ్చారు, నోరు మూసుకొని కట్టాం. మీ రాజకీయ మార్కెట్లో మా శ్రమని, నమ్మకాన్ని, జీవితాన్ని, భవిష్యత్తుని కిలో లెక్క అమ్మేశారు. కిక్కురు మనకుండా అమ్ముడిపోయాం. కుల పోరాటాలు పెట్టారు, మత కలహాలు పెట్టారు. మేం కొట్టుకు చచ్చాం కానీ మిమ్మల్ని మాత్రం అధికారంలోనే కూర్చోబెట్టాం. అన్నిటికీ ఊరుకున్నాం కదా అని ఇకపై మా జీవితాలతో ఆడుకున్నా, మా ఆరోగ్యాన్ని అలక్ష్యం చేసినా, మా ప్రాణాల్ని మాంసంలా అమ్మాల్ని చూసినా ఏం చేస్తారు మిస్టర్ గణేష్? చంపుతాం.